సార్ మీరు ఇల్లు ఊడవట్లేదు, ఎదవ ఎట్టకారాలు వద్దు. దోశ పెనం క్లీన్ చేస్తున్నారు. మీరు ఈ దోశ వేయాలి సార్, నాకు ఈ దోశ కావాలి. దోశ ముద్దేసి చేతి అనుభవం నీ చెత్త చెయ్యి నువ్వు. అంటే మీ ఇంట్లో ఉండేటువంటి ఒక అమ్మాయి పారిపోయింది అంటే మీకు వంట రాదని అర్థం. ఎవరికి? మీకు మీకు అది నిజం చెప్పమనండి. అయినా మీరు ఇంత మెత్తగా ఉంటే పారిపోక ఇంకేం చేస్తారండి? అలా ఉంటే ఇలాగే ఉండగలను కదా. మీతో కాదు, మీ ఆవిడతో. అది ఏనుగు బ్యాకా సార్? సెరిలాక్ పెనం మీద పడినట్టు ఉంది దోశలలో. ఇప్పోపోటమా సార్ చూడండి, సరిగ్గా చూడండి, ఇది చూస్తూ ఏనుగు? అదేంటి సార్ అది? ఏదో ఇట్లా కానీ అది హెల్దీ ఏనుగు. సార్ అది అవుతూ ఉంటది. ఈ లోపు ప్రసాద్ నువ్వు అటు వెళ్ళి ఇదే. ఇప్పుడు నాకు అర్థమైంది. ఎక్స్క్యూజ్ మీ సర్వీస్. నువ్వేమేస్తున్నావురా? అదేంది ఇది? నేను ఇప్పుడే మార్చాను. ఇదేవా ఆక్టోపస్. ఆక్టోపస్ కడుపుతో ఉంది. ఇందులో పెట్టండి. బాగుంది కానీ కళ్ళు పొడిచేసి ఉన్నాయి అక్కడ. కళ్ళు నువ్వు రెండు బొక్కలు పెట్టాలి అక్కడ. ఒక్క కాదు, ఇది ఒట్టి ట్రయల్ రేనమ్మా, మెయిన్ పిక్చర్ నువ్వు ఇంకా చూడలేదు. చేతి తెరాలని నువ్వు వెళ్ళి పెట్టవా? ఎవరిని అమ్మ తలకాయలు ఇచ్చేటట్టుంది ఇదే. వెరీ గుడ్. ఆక్టోపస్ ఆధార్ కార్డు ఫోటో తీసుకుంది. టేబుల్ నెంబర్ 3కి ఇచ్చే. నా ఆక్టోపస్ చంపేశాడు. చచ్చిన ఆక్టోపస్ ని వేసావు నువ్వు ముందే. టిఫిన్ సార్, టిఫిన్. సారీ అక్క, దోశ అన్న ఓతప్ప వచ్చింది ఎవరికొద్దు. అది ఇంటి గుమ్మం ముందు వేలాడి తీసేటువంటి దిష్టి బొమ్మలా ఉంది ప్రసాద్. పంపదీసి నీ ఫోటో అయినా అది? సార్ కొంచెం ఈ ప్లాట్ఫామ్ ఖాళీ చేసి ఇస్తే ఇతను ఒక బొమ్మ వేసుకుంటాడు. ఇదే మన ఏనుగు. జస్ట్ కొంచెం తొండం బయటకు వచ్చింది. పెన్ను పెన్సిల్ ఇస్తేనే గీయడం కష్టం, దోశ పిండితో ఏం గీస్తాను నేను? నా దోశ మాడిపోతుంది ఒకసారి. ఆగు, నీ దోశ వేసే క్రమంలో నా దోశ పోతే. టెడ్డీ బేర్. మగవాళ్ళందరూ కూడా దోశలు వేయడం నేర్చుకోవాలి. ఇంకా ఆడవాళ్ళు మాత్రమే దోశలు వేయాలి, ఇడ్లీలు వేయాలి, మాకు పొద్దున్న లేస్తే కాఫీలు పెట్టాలి. ఆ రోజులన్నీ పోయాయి. సార్ అది చూడండి సార్, ఇది చేయమన్నాను, ఏం చేశాడు మీ అబ్బాయి? ఇలా అయితే ఆ పెళ్ళం ఎలా ఉంటుంది సార్ ఇంట్లో? కొంచెం దెయ్యంలా వచ్చి. కొంచెం కాదది, వీళ్ళిద్దరే బెటరు.